తీసుకుంటున్నారు కేబుల్ ఎంఎస్. ఇక్కడ మీకు 800 అవుతుంది. సింపుల్ అనమాట. అంటే మీకు ఒక వ్యక్తిగా దాదాపు 400-500 రూపాయలు వీళ్ళు తగ్గించి ఇప్పిస్తున్నారు ఎంఎస్ఓలు. అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళంతా లైన్లు వేసుకునేది, నిచ్చెనలు వేసుకుని స్తంభాలు ఎక్కి వైర్లు బిగించుకున్న వాళ్ళు. అలాంటి వ్యవస్థ మీడియా వ్యవస్థ అయ్యేటప్పటికి, మాధ్యమ వ్యవస్థ అయ్యేటప్పటికి దాంట్లో దూరిపోయింది రాజకీయం. దూరిపోయి ఆ ఎంఎస్ఓల మీద పెత్తనం చెలాయించడం, ఆ ఎంఎస్ఓలని బెదరేసి వీళ్ళకి ఏరియా కేబుల్స్ ఇప్పించుకోవడం, చివరికి ఆ ఎంఎస్ఓల దగ్గర నుంచి లాగేసుకోవడం కూడా జరిగింది చాలా ఏరియాలు. అది ఒక దోపిడీ జరిగింది. ఇప్పుడు చాలా చోట్ల అయితే ఎంఎస్ఓ లేకపోతే పొలిటీషియన్ లింక్డ్గా నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వ్యాపారం నడుస్తుంది. ఈ కేబుల్లో ఉన్నటువంటి ఈ ఎంఎస్ఓల ద్వారా ఇంటర్నెట్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశం కేంద్ర ప్రభుత్వాన్ని. అంటే డైరెక్ట్గా ఇంటింటికి కేబుల్ కనెక్షన్, ఏది ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలా విత్ కేబుల్ అన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. వాళ్ళు ఒక 150 రూపాయలు కనెక్షన్కి ఇవ్వడానికి రెడీ అయ్యారు. మన దగ్గర ఆల్రెడీ 150 రూపాయలు, ఇప్పుడు 250 వసూలు చేస్తున్నారు కదా. పైన రాష్ట్ర ప్రభుత్వం 150 వేసుకుంటే ఇంటర్నెట్ కూడా ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది తెలివిగా, ప్రభుత్వపు సొమ్ము ఏం లేకుండా అదే ప్రజల నుంచి 250 రూపాయలు వసూలు చేయడం ఏం చేసింది. నెంబర్ 1. కేంద్రం ఇచ్చిన డబ్బులు వాడేశారు. నెంబర్ 2,